ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరకలేదు అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ 14 తారీఖు వచ్చిందని 15 కోట్లు ఉంటుందని 50 కోట్లు ఉంటుందని 60 కోట్లు ఉంటుందని ఇదే ఒక సాధారణ జడ్జి అయినంత మాత్రాన 40-50 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ పెట్టుకోవచ్చా? ఒక జడ్జి అయితే పెట్టుకోవచ్చా? అవకాశం ఉందా? ఇదే ఒక సాధారణ వ్యక్తి ఒక మామూలుగా చేస్తే చిన్న చిన్న నేరాలకి 14 రోజులు 20 రోజులు మొత్తం జ్యుడిషియల్ రిమాండ్లకు ఇష్టానుసారంగా ఇస్తారే, మరి వాళ్ళ ఒక జడ్జి అయినంత మాత్రాన అలహాబాద్ కోర్టుకు పంపిస్తారా? ఇది అలహాబాద్ కోర్టులో ఏమున్నదో లేక మొత్తం వివాదాలన్నీ అలహాబాద్ కోర్టు చుట్టే ఉంటాయి. అలహాబాద్ కోర్టు చుట్టే ఉంటాయి. ఈయన కూడా అలహాబాద్ నుంచే స్టార్ట్ అయ్యాడు. డబ్బులు ఉన్నాయా లేవని ఫైర్ సర్వీసెస్ డీజీ ఎట్లా చెప్తాడు? అందుకనే ఇవాళ సీజే కొలీజియం అనేటువంటి వ్యవస్థ మీద మరొకసారి మచ్చ. దేశంలో కొలీజియం అనేటువంటి వ్యవస్థ పైన మరొకసారి చర్చ జరుగుతుంది. జడ్జిలను ఎవరు నియమించాలి? మళ్ళీ కొలీజియమే నిర్ణయిస్తుంది. వాళ్ళే ఉంటారు, వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళే కొత్త జడ్జిలను వేసుకుంటారు, అయిపోతుంది. వాళ్ళకి ఏం పరీక్షలు ఉండవు, వాళ్ళకి ఎవరు ఉండవు. ఓ సాధారణ కానిస్టేబుల్కు 40 రకాల టెస్టులు ఉంటాయి, ఓ సాధారణ అటెండర్కు 40 రకాల టెస్టులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఐఏఎస్లో ఐపీఎస్లో రాయాలంటే యూపీఎస్సీ క్లియర్ చేయాలి. కానీ జడ్జిల నియామకానికి మాత్రం ఇట్లాంటివి ఏముండయి. కొలీజియం వాళ్ళకి నచ్చిన వాళ్ళను నిర్ణయించి చేసుకోవచ్చట. ఇందులో ప్రభుత్వం జోక్యం ఉండొద్దట. ఇష్టానుసారంగా చేస్తున్నారు మొదటి నుంచి కొలీజియం పైన. ఈ కొలీజియం వ్యవస్థ వల్లనే ఇవాళ న్యాయ వ్యవస్థ పైన మచ్చ వస్తున్నది, చర్చ జరుగుతున్నది. కొలీజియం పైన చర్చ జరగాలనా వద్దా? పైనుంచి పుట్టినటువంటి దేవదూతలా న్యాయమూర్తులు? అంటే పైనుంచి వచ్చినటువంటి దేవదూతలా వీళ్ళేమైనా? న్యాయమూర్తులు ఈ దేశంలో రాజ్యాంగం కింద తలొగ్గి పనిచేయాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళకు ప్రత్యేక రక్షణ ఉన్నది, ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. మీకు అనేకమైనటువంటి వసతులు ఉన్నాయి. ఇవాళ మీకు పైసలు సంపాదించుకోవాలంటే షోకు ఉంటే మీరు ఆ వ్యవస్థలో ఉండకండి, బయటకు వచ్చి ఇంకో రకంగా సంపాదించుకోండి. కానీ మీరు అక్కడ ఉండి ఆఖరికి న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకం పోతే దేశంలో అంతర్గతంగా చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఇప్పటికీ కాస్తో కూస్తో కొంత భయమో భక్తో ప్రజలకు ఉంది అంటే ఎక్కడో చోట న్యాయం నిలబడుతుందని. ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి గనక నమ్మకం పోతే ఏ పాకిస్తాన్ లాగానో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లాగానో ఇంకా అట్లాంటి సూడాన్ లాంటి రాజ్యాలు ఇవాళ ఈ దేశం తయారైపోతుంది. కొలీజియం వ్యవస్థ అర్థం చేసుకోవాలి, సుప్రీంకోర్టు అర్థం చేసుకోవాలి, ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క వ్యవస్థకి ఇవాళ చెదలుబడుతుంటే న్యాయం చేయాల్సినటువంటి వ్యవస్థనే ఇవాళ అన్యాయం చేస్తే ఎవరు చూడాలి? తప్పేమున్నది? ఆయన ఇంట్లో నోట్ల కట్టలు వస్తే ఇవాళ ప్రజలకు చూపెట్టాల్సినటువంటి బాధ్యత లేదా? ఇవాళ ప్రతి కేసుకు సంబంధించినటువంటి విచారణ ఇవాళ లైవ్లో వీడియో కాన్ఫరెన్స్లో ఇస్తున్నారు కదా ప్రజలకి. మరి ఇక్కడ ఒక జడ్జికి సంబంధించి జడ్జిని ఎందుకు ఇవాళ అలహాబాద్ కోర్టుకు ఆయన బదిలీ చేయాలి? 4 రోజులు ఆయన పక్కన పెట్టవచ్చు కదా. ఆ జడ్జికి పోతే అక్కడ తప్పు చేయడు ఆయన? ఎందుకు బదిలీ చేసిరు? ఎందుకు ఆయనను విచారణ చేసి ఆయన క్లీన్ చిట్ వచ్చేదాకా మేము తప్పిస్తున్నాము విధుల నుంచి అనేటువంటి మాట ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇవాళ మాట మారుస్తున్నది? ఇవాళ ఆల్రెడీ ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీఏ ఏం నోట్ల కట్టలు దొరకలేదంటే అంతర్గత విచారణ చేస్తారట. అంటే మీకు మాత్రమే అంతర్గత విచారణ, సాధారణ ప్రజలు మాత్రం మనుషులు కాదా ఈ దేశంలో? వాళ్ళని మాత్రం ఇష్టానుసారంగా చేయొచ్చా? ఈ పాటికి ఏ సాధారణ వ్యక్తి దగ్గర 1 కోటి రూపాయల నగదు దొరుకుంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటుండే? ఇవాళ న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పోతే దేశం మొత్తం మట్టుడికి పోతుంది, దేశం అల్లకల్లోలం అవుతుంది. ప్రజలు ఇంకా దేనికి భయపడరు, ప్రజలకు దేనికి భయం ఉండదు. ఇప్పటికే కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ వ్యవస్థల మీద నమ్మకం మాకు అవసరం లేదు, మాకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే ఇవాళ న్యాయ వ్యవస్థనే అన్యాయ వ్యవస్థగా మారిపోతే ఎవరు సమాధానం చెప్పాలి? ఒక్కరిని చూపెట్టి మీరు అందరినీ ఇదే మాట అంటారా? అంటే ఇదే జరుగుతుంది. ఎవరికి తెలుసు ఏం జరుగుతున్నది? ఇవాళ ప్రతి ఒక్కరు ప్రతి జడ్జు వాళ్ళకి సంబంధించినటువంటి ఇండ్లలో చర్చ చేసుకోవాలి. ఇవాళ అందరూ మొక్కుతున్నారేమో, దయచేసి మా ఇంట్లో ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ కావద్దు, మా ఇంట్లో దొంగతనం పడద్దు, మా ఇంట్లో దొంగలు రావద్దు, లేకపోతే అన్ని విషయాలన్నీ బయటపడితేనేటువంటి మాట. దారుణం, ఇది అత్యంత దారుణమైనటువంటి వ్యవస్థ. ఇదొకటి. మళ్ళీ ఈయనను అలహాబాద్ కోర్టు పంపించారు. అలహాబాద్లో ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి జడ్జి ఏమో ఇష్టానుసారంగా ఇస్తారట. అమ్మాయి దగ్గర పోతే అమ్మాయి రేప్ అంటే ఆయన విచిత్రమైనటువంటిది. ముట్టుకుంటే ఏం కాదట, పట్టుకుంటే ఏం కాదట, వాళ్ళ ప్యాంట్ ఇప్పేసినా కూడా అది రేప్ కింద కాదట. ఒక జడ్జి తీర్పిస్తాడు. సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఒకే అంశం పైన ఒక జడ్జి ఒక రకంగా, ఇంకొక జడ్జి ఇంకో రకంగా, ఒక న్యాయ వ్యవస్థ ఇంకో రకంగా ఎందుకు తీర్పులు వస్తున్నాయో అర్థం కానటువంటి విషయం.
ఇవాళ కేంద్ర మంత్రి తప్పుపట్టిరు, ఇవాళ ఆ జడ్జి ఇచ్చినటువంటి దానిపైన సిగ్గుపడుతున్నామనేటువంటి మాట, మహిళలు బాధపడుతున్నారనేటువంటి మాట. ఏం జరుగుతున్నది? న్యాయ వ్యవస్థ ఎటువైపు పోతున్నది? ఒక పద్ధతి ఒక పాడు ఉండాల్సినటువంటి అవసరం లేదా? న్యాయ వ్యవస్థ ఇదే వీళ్ళు ఏమన్నా దైవదూతల దేవదూతల? ఇట్లాంటి తీర్పులు ఎందుకు వస్తున్నాయి? ఒక వ్యక్తిని కాపాడడం కోసం ఒక రకమైనటువంటి తీర్పు, ఒక వ్యక్తిని కాపాడడం కోసం ఇంకొక రకమైనటువంటి తీర్పు. జరిగేటువంటి నేరం ఒకే తరహా నేరానికి 2 రకాలైనటువంటి తీర్పులు, 3 రకాలైనటువంటి తీర్పులు ఈ దేశంలో ఎందుకు నమోదవుతున్నాయనేటువంటి మాట చెప్పాలి. అమ్మాయిని ప్యాంట్ ఇప్తేనట రేప్ అటెంప్ట్ చేసినట్టు కాదంట. ఇదేం జడ్జిలు, వీళ్ళేం కథ, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చదువుకున్నారు, ఏంటి అనేటువంటి మాట. 2011లో 2 యువకులు వంతెన కిందికి తీసుకువెళ్ళి అమ్మాయి ఛాతీపై చేయవేయడంతో పాటు ఆమె ధరించిన పైజామా తాడు లాగారు. అదే సమయంలో ఎవరో వస్తుండడం చూసి పారిపోయారు. పోలీసులు వాళ్ళిద్దరిపైన పోక్సో చట్టం కింద కేసులు చేశారు. కానీ అలహాబాద్ హైకోర్టు వారు అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్టు కనిపించడం లేదని. ఏం చేయాలి మరి? వాళ్ళ మొత్తం చంపేసేదాకా వెయిట్ చేసి నిజంగానే వాళ్ళు చంపేయడానికి ప్రయత్నం చేసిరు, రేప్ చేసేదాకా వెయిట్ చేసి ఇప్పుడు రేప్ చేసిరని చూపెట్టాలనా? లైవ్లో వీడియో పెట్టాలనా? ఇవన్నీ ఎంతటి విచిత్రమైనటువంటి కేసులు. ఈ జడ్జిలు వీళ్ళపైన న్యాయ వ్యవస్థకు తుప్పుపడుతుంది అనేటువంటి ఒక భయం మాత్రం ఉన్నది. ఇప్పటిదాకా ప్రజల్లో ఉన్న ఏకైక నమ్మకం ఈ దేశంలో ఇప్పటికీ న్యాయ వ్యవస్థ పైన అంతో కొంత ఉన్నది. ఆ న్యాయ వ్యవస్థలో కూడా తుప్పుపడుతుంది అనేటువంటి తెలిస్తే, న్యాయాన్ని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనేటువంటి మాట ప్రజలకు తెలిస్తే ఇక దేనికి భయపడరు కదా. ఏ జడ్జినో ఎక్కడనో ఎవరినో మేనేజ్ చేయవచ్చు అనేటువంటి విచ్చలవిడిగా పెరిగిపోతాయి. డబ్బున్నటువంటి వాళ్ళు నేరాలు చేసి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఆ పేరు వస్తుంది. రాజకీయ ఒత్తిళ్ల మేరకి లేకపోతే డబ్బున్నటువంటి వాళ్ళకి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టానుసారంగా ఉందని, పోలీస్ వ్యవస్థలో కూడా అధికారం ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకొక రకంగా. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలకు అనుగుణంగా ఉండేటువంటి శిక్షలే లేవు, దానికి సంబంధించినటువంటి లేదు. ఏం చేస్తారు? ఈ వ్యవస్థ ఎటు పోతున్నది, ఏమవుతుంది అనేటువంటి విషయం పైన క్లారిటీ లేదు. ఎవరు పోతున్నారు, ఎటు పోతున్నటువంటి అంశం పైన కూడా క్లారిటీ లేదు. దయచేసి ఇది కూడా చేయకపోతే ఇక కష్టం. దేశంలో ప్రజలు ఇంకా దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు.